రాకా లోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మహాభారతంలో ఘోషయాత్ర అనేటటువంటి ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో అడవిలో ఉన్నటువంటి పాండవులను గేలి చేసేందుకు, ఆట పట్టించేందుకు, తమ వైభవాన్ని చూపించేందుకు, తమ సార్వభౌమత్వాన్ని, తమ సామ్రాజ్యాన్ని, సమృద్ధిని చూపించేందుకు కౌరవులు ఒక ప్రత్యేకమైనటువంటి యాత్రగా వెళ్తారు. ఆ యాత్రగా వెళ్ళిన తర్వాత పాండవులని అల్లరి పట్టించేందుకు బదులు వాళ్ళే అభాసు పాలవుతారు. గంధర్వులు వాళ్ళని బంధిస్తారు. బంధించిన తర్వాత అదే పాండవుల పాదాలు పట్టుకున్న తర్వాత వాళ్ళు విడిచిపెట్టడం జరుగుతుంది. వాళ్ళు చివరికి పూర్తిగా ముక్కు కోసేసినంత పరిస్థితి అయితే తిరిగి వస్తారు. బహుశా పాకిస్తాన్ కూడాను ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం ద్వారా ఒక క్రీడారంగానికి సంబంధించిన దౌత్యపరమైనటువంటి ఘోషయాత్రకు వెళ్దామని ప్రయత్నించింది. ఈ ఘోషయాత్రలో పూర్తిగా పాకిస్తాన్ బొక్కబోర్ల పడింది. ఎంత బొక్కబోర్ల పడిందంటే ఈరోజు పాకిస్తానీ ప్రజలు క్రికెట్ మ్యాచ్లు చూడటం లేదు, పాకిస్తాన్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి భారీ ఎత్తున నష్టం వచ్చింది. పాకిస్తాన్కి ఇంటర్నేషనల్గా మైలేజ్ రావడానికి బదులు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న కాస్త పరువు కూడా పోయింది. మొట్టమొదట ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ అవుట్ అయిపోయింది. ఎందుకంటే ఫైనల్ భారతదేశంతో ఉండబోతోంది. అది సౌత్ ఆఫ్రికా కావచ్చును, లేకపోతే న్యూజిలాండ్ కావచ్చును, మొత్తానికి అది భారత్తో ఉండబోతోంది. భారత్ పాకిస్తాన్లో ఆడబోనని ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి మ్యాచ్ దుబాయ్లో ఉండబోతుంది. దుబాయ్లో మ్యాచ్ ఉన్నట్లయితే పాకిస్తాన్కి వచ్చేటటువంటి లాభము గుండు సున్నా. పాకిస్తాన్కి ఆర్థికంగా వచ్చే లాభం లేదు, తర్వాత రెవెన్యూ పెద్దగా ఉండదు, టికెట్ల సేల్ మీద కంట్రోల్ ఉండదు, ఏ విషయంలో కూడాను లాభం ఉండదు. పాకిస్తానీ ప్రజలకు కూడాను పాకిస్తాన్ టీం లేదు, భారత్ ఉంది. భారత్ న్యూజిలాండ్ లేదా భారత్ సౌత్ ఆఫ్రికా ఆడితే చూడాల్సినటువంటి అవసరం పాకిస్తానీ పౌరులకు లేదు. మ్యాచ్ కూడా దుబాయ్లో అవుతుంది. ఈ రకంగా పాకిస్తాన్ ఈ మొత్తము ఐసీసీ పేరిట 586 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మొత్తం అంతా కలిపి ఒక 15 మ్యాచెస్, ప్రతి మ్యాచ్కి 39 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. దాని గ్రౌండ్ అప్ కీప్ కావచ్చును, గ్రౌండ్ మెయింటెనెన్స్ కావచ్చును, పిచ్ కావచ్చును, దాని క్యూరేషన్ కావచ్చును, మిగతా అన్ని రకాల వ్యవస్థలు కావచ్చును. ప్రతి మ్యాచ్కి 39 కోట్లు భారత కరెన్సీ లెక్క చెప్తున్నాను నేను. అయితే భారతదేశం ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్లో వెళ్ళి ఆట ఆడేది లేదని స్పష్టం చేసింది. కారణం ఏంటంటే పాకిస్తాన్లో భద్రతాపరమైనటువంటి పరిస్థితి అంత అనుకూలంగా లేదు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేదు. కాబట్టి మేము బయట అయితే ఆడతాము, హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్ జరగాలంది. కాబట్టి 4 మ్యాచ్లు భారత్ బయట జరిగినాయి. అంటే ఈ 4 మ్యాచ్లు అంటే 39 × 4 156 కోట్లు పాకిస్తాన్కి మొదట్లోనే నష్టం వచ్చింది. ఆ తరువాత ఫైనల్ ఇప్పుడు దుబాయ్లో జరగబోతోంది. ఫైనల్లో మరొక 39 కోట్లు అంటే 195 కోట్ల రూపాయలు. 586 కోట్లలో 195 కోట్లు గయా. ఇది కాకుండా ఈ మొత్తం స్టేడియంలని అభివృద్ధి చెందేందుకు 3 స్టేడియంలని అంతర్జాతీయ స్థాయికి డెవలప్ చేసేందుకు 561 కోట్లు ఖర్చు చేసింది పాకిస్తాన్. ఈ 561 కోట్లు ఖర్చు చేసినటువంటి స్టేడియంలలో వానొస్తే నీళ్లు నిలిచిపోయి ఆ నీళ్లను బయటకు తోలలేక, అసలు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు లేక, రావల్పిండిలో పిచ్లోకి సాద్ రిజ్వీ అనేటటువంటి నిషేధిత ఉగ్రవాద సంస్థ నాయకుని ఫోటో పట్టుకుని వచ్చినటువంటి యువకుడు రచిన్ రవీంద్రను గట్టిగా పట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసినవి. కాబట్టి సేఫ్టీ విషయంలో, సెక్యూరిటీ విషయంలో, నిర్వహణ విషయంలో, ఏర్పాట్ల విషయంలో అన్ని రకాలుగా పాకిస్తాన్ ఫెయిల్ అయింది. 561 crore అలా పోయింది. ఇప్పుడు 4+1 5 మ్యాచ్లు పోయినాయి. పైగా ఆడిన మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు వర్షార్పితమైపోయినాయి. ఈ వర్షార్పితమైపోయినటువంటి 2 మ్యాచెస్లో కూడా ఒక్క బంతి కూడా వేయలేదు. కాబట్టి టికెట్లు కొన్నటువంటి ప్రేక్షకులకు
డబ్బులు రీఫండ్ ఇవ్వాలి. అంటే ఇది కూడా ఒక నష్టము, ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఉంది. ఈ రెయిన్ వాష్డ్ మ్యాచెస్ వల్ల కూడా పాకిస్తాన్కి నష్టం జరుగుతుంది. నిజానికి పాకిస్తాన్ 1996 తరువాత మొట్టమొదటిసారి ఐసీసీ స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తూ వచ్చింది. అసలు పాకిస్తాన్కి వెళ్ళి ఆడే దేశాల సంఖ్య తగ్గిపోయింది. ఒకళ్ళిద్దరు వెళితే అక్కడ వాళ్ళకి భద్రతాపరమైనటువంటి సమస్యలు ఎదురైనాయి. శ్రీలంకన్ ప్లేయర్స్ వెళుతున్నటువంటి బస్సు మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ మధ్య మొత్తం మీద హోటళ్ళు సెక్యూర్గా లేవు, అదేవిధంగా గ్రౌండ్లలో సెక్యూరిటీ లేదు, ఆటగాళ్లకు భద్రత లేదు. దీంతో ఏ దేశము అక్కడ ఆడేందుకు వెళ్ళడానికి 1కి 10 సార్లు సంకోచిస్తోంది. పాకిస్తాన్ భయపెట్టి నయాన భయాన మాట్లాడి బెదిరించి ఒప్పించి ఏదో రకంగా తీసుకొచ్చిన తర్వాత ఏదో ఒక సంఘటన జరుగుతోంది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం మీద మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం వల్ల పాకిస్తాన్ గెలుచుకున్నది ఏంటి, పాకిస్తాన్ సాధించింది ఏంటి? టోర్నమెంట్లో సగం బయట నిర్వహించారు. ఫైనల్ పాకిస్తాన్లో జరగడం లేదు. పాకిస్తానీ టీం ఆడిన అన్ని మ్యాచ్లు ఓడిపోయింది. ఏదో భారత్తో అంటే మంత్రగాళ్ళు ఏదో మాయ చేశారు. దుబాయ్లో 11 మంది ప్లేయర్లకి 22 మంత్రగాళ్లను పెట్టి భారత్ మనల్ని ఓడించిందన్నారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్లోనే పాకిస్తాన్ని కొట్టింది. దాన్ని ఏం చెప్పాలి? సో ఈ రకంగా చూసినట్లయితే ఓవరాల్గా పాకిస్తాన్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బిలో పార్, పూర్తిగా అంటే ఉండవలసిన స్థాయి కన్నా చాలా తక్కువగా ఉంది. గతంలో ఛాంపియన్గా ఉన్నటువంటి పాకిస్తాన్, భారత్ని ఓడించి ఛాంపియన్ అయిన పాకిస్తాన్ ఈరోజు సెమీఫైనల్కి కూడా రాకుండా వెళ్ళిపోవడం. సో పాకిస్తానీ క్రికెట్ లవర్స్లో ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు పెళ్ళుబుకుతున్నాయి. అసలు ఎందుకు ఈ క్రికెట్ మ్యాచ్ని నిర్వహించాలి, ఈ మ్యాచ్ని హైబ్రిడ్ పద్ధతిని ఎందుకు అంగీకరించాలి, ఈ దేశానికి ఆర్థికంగా లాభం కలగనటువంటి ఈ టోర్నమెంట్ నిర్వహించడం వల్ల లాభం ఏమిటి, ఈ రకమైనటువంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ది ముందు నుయ్యి వెనక గొయ్యి. భారత్ రావడం లేదు కాబట్టి మేము ఐసీసీ మ్యాచెస్ నిర్వహించము అని కనుక అన్నట్లయితే 549 కోట్ల రూపాయలు పరిహారం రూపణ ఐసీసీకి చెల్లించాలి. ఆడిన తరువాత జరిగింది ఏంటంటే 4+1 5 మ్యాచ్లు దేశం బయట, పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అదేవిధంగా 2 మ్యాచ్లు వానకి అర్పితమైపోయినాయి. దీంతో పాకిస్తానీ క్రికెట్ కంట్రోల్ బోర్డు యొక్క ఘోషయాత్ర రసాభాసగా ఆభాసు పాలైపోయి పూర్తిగా కలగాపులగంగా కంగారుగా మిగిలిపోయింది. టోర్నమెంట్ పేరు పాకిస్తాన్ ఉంటుంది కానీ ఫైనల్ పాకిస్తాన్లో ఆడనటువంటి పరిస్థితి. ఫైనల్ గెలిచినటువంటి విజేత ఆ కప్పును పాకిస్తాన్ నేల మీద పెట్టడు, ఓ టేబుల్ మీద పెట్టి ఉంచుతారు. అది పాకిస్తాన్లో జరగదు, ఎక్కడో దుబాయ్లో జరుగుతుంది. దీంతో పాకిస్తానీ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి ముక్కు కోసేసినంత పరువైంది. పాకిస్తానీ క్రీడాభిమానులు ఈరోజు పాకిస్తానీ క్రికెట్ టీంని, క్రికెట్ నిర్వాహకులను శాపనార్థాలు పెడుతున్నారు. భారతదేశం మాకు వెన్నుపోటు పొడిచింది, మమ్మల్ని ద్రోహం చేసింది, ఈ రకమైనటువంటి కబుర్లు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఐసీసీని 2 వాక్యాల్లో చెప్పాలన్నట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ముందు పాకిస్తాన్ అవుట్ అయిపోయింది. ఆ తరువాత పాకిస్తాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ అవుట్ అయిపోయింది, దుబాయ్కి వెళ్ళిపోయింది. గెలిచేది భారత్ కావచ్చును, లేకపోతే వేరే దేశం కావచ్చును. ఇందులో బేగానే షాదీమే అబ్దుల్లా దీవానా లాగా అక్కడెక్కడో పెళ్లి జరుగుతుంటే ఇక్కడెక్కడో పందిట్లో పెళ్ళవుతున్నది, విందవుతున్నది అని డప్పులు మోగించి నర్తన చేసేటటువంటి గ్రూపులాగా మాత్రమే పాకిస్తాన్ మిగిలిపోతుంది. అందుకనే ఈరోజు పాకిస్తాన్లో క్రీడాభిమానులు క్రికెట్ కంట్రోల్ బోర్డుని ఎక్కడ లేని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.